హాయ్ అండి. కాళేశ్వరంలో అని చెప్పాను కదండీ! ఇవి కనిపిస్తున్నాయి కదండీ! టెంట్స్ లాగా. ఇవన్నీనేమో దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారేమో అని అనుకున్నాను గానీ, డ్రెస్ చేంజ్‌కి కానీ పే అండ్ యూజ్ అనమాట అండి. ఈచ్ వన్ 10 రూపీస్ అంట. తీరా యూజ్ చూస్తుంటే 10 రూపీస్ అమ్మా అని చెప్తున్నారండి. సరే అని అవన్నీ యూజ్ చేసుకొని అమ్మైతే ఇలాగ స్నానం చేసి ఇలా పిండ ప్రదానాలు చేసిందండి. మన ప్రయాగ కంటే ఇక్కడ త్రివేణి సంగమం కదండీ! అందున ఇక్కడ కాళేశ్వరుడు కూడా ఉంటారు కదండీ! అందుకోసమని 1000 రెట్లు ఫలితం ఉంటుందంటండి. ఇప్పుడు పుష్కరాలు కూడా కదండీ! ఇవన్నీ కలిసొచ్చినియి అనమాట. అందుకోసమని కూడా వెళ్ళామనమాట అండి. మాకైతే వెళ్ళేటప్పుడైతే ఏం తెలీదు గానీ, మేము వెళ్ళి వచ్చేసిన తర్వాత కొన్ని వీడియోస్ అవి చూస్తుంటే కొంతమంది చెప్తూ ఉంటే విన్నామనమాట. స్ప్రింకిల్ చూసారా అండి? సన్నగా జల్లు పడుతున్నట్టున్నాయి. చాలా బావుంది. ఇక్కడికొచ్చేసరికి 3:30, 4 అయిందండి. మొత్తం స్నానం చేసి అమ్మ కార్యక్రమాలు చేసుకొని మా పాప మేము మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి 5:45 అయిందనమాట అండి. అప్పటికి ఇంకా గంగాహారతి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారనమాట. అంటే కర్పూరము, దీపాంతలు అవన్నీ రెడీ చేయాలి కదా! అవన్నీ రెడీ చేస్తున్నారనమాట. మేమైతే ఉండలేదండి లేట్ అయిపోతదని. ఇంకా చుట్టూ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇన్స్ట్రుమెంట్స్ థీమ్‌తో అలాగే యానిమల్స్ థీమ్‌తో చాలా బాగుందనమాట అండి. నాకైతే చాలా బా నచ్చింది. మళ్ళీ సెక్యూరిటీకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు కూడా మంచిగా ఫోటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని టెంపుల్‌కి వచ్చేసామనమాట అండి. అమ్మైతే మెయిన్ ఈ టెంపుల్ కోసమనే వచ్చిందనమాట. చాలా రోజుల క్రితం ఎప్పుడో టీవీలో చూసిందంటండి. ఇంకా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎళ్ళాలి ఒకసారి అని అనుకుందంట. ఇంకా లక్కీగా పుష్కరాలు కూడా వచ్చినాయి కదండీ! అన్నీ కలిసొచ్చినాయి అనమాట. అందుకనే ఇంకా 44 డిగ్రీలు కూడా లెక్క చేయకుండా ఎలాగైనా ఓపిక చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఉంటదో అవకాశం ఉండదో అన్నట్టు ధైర్యం చేసి వెళ్ళిపోయామనమాట అండి. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్‌గా చాలా బావుందండి. ఎండ కోసమో ఏమో గానీ ఎవ్వరు లేరనమాట. జనం ఖాళీగా ఉందండి. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అయింది. ఇక్కడేమో ఇలాగ కోణం అని ఉందనమాట. యమకోణం అని ఉందనమాట అండి. ఇక్కడ యారో మార్క్స్ అంటే ఇక్కడ అరేంజ్ చేశారు. దాని ప్రకారం మనం ఫాలో అయిపోతూ వెళ్ళాలనమాట. ఇదైతే దీనికి ఏమీ నియమం అయితే ఏం లేదంట గానీ దేవస్థానం వాళ్ళు చెప్పారనమాట. దేవస్థానం వాళ్ళు పెట్టారనమాట అండి. ఇక 10 రూపీస్ ఉంది కానండి మా దగ్గరైతే డబ్బులు తీసుకోలేదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ గండదీపం చూసుకొని మనం వెళ్ళిపోవడమే. టెంపుల్‌లో మొబైల్ అయితే ఏం తీసుకోలేదండి. డిపాజిట్ చేయడం అని ఏం చెప్పలేదు. కాకపోతే మా వెలిసిన దేవుడు కదండీ! వీడియో తీయకూడదని నేనైతే తీయలేదనమాట. ఎవరు తీయట్లేదు. మళ్ళీ ఏమన్నా అంటారేమో అని నేను తీయలేదనమాట. ఇంక మా పాపకి బ్రేస్లెట్, కీ చైన్ కావాలంటే కొనిచ్చేసి ఫుడ్ తీసుకొని రిటర్న్ అయిపోయామండి హైదరాబాద్‌కి. హైదరాబాద్ వచ్చేసరికి 2:30 అలా అయిందనమాట అండి. అక్కడ ఎన్నింటికి ఎక్కామంటే 7:45కో అట్లా ఎక్కినట్టున్నామండి కాళేశ్వరంలో. హనుమకొండ వచ్చేసరికి 11:45 అయింది. అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసరికి 2:30 అయిందండి. 2:30కి రోడ్డు మీద ఎవరో ఉండరేమో అని భయమేసిందండి. కానీ చూడండి ఎంతమందున్నారో. అలాగే టిఫిన్ బండ్లు కూడా ఉన్నాయి. ఆ 2:30కి కూడా తింటున్నారనమాట. ఇలా ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.